హాయ్ ఫ్రెండ్స్, విజయ బెర్సా టీవీకి స్వాగతం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి మన గుంటూరు డిస్టిక్ అండి. గుంటూరు డిస్టిక్లోనే నల్లపాడు విలేజ్లో సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గొర్రెలు అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి అనేక వేలాది మంది అయితే వస్తూ ఉంటారు. ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంది దీని డీటెయిల్స్ అయితే మీకు కొద్దిగా వీడియో రూపంగా మీకు వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్లలండి, ఈ పిల్లలు అయితే బాగుండే. ఈ జత వచ్చి మనకి 12,000 రూపాయలు అయితే చెప్పారు. ఈ టూ మ్యాచ్ రేటే. కాకపోతే రేట్లు అనేవి వాళ్ళు చెప్పినవి ఏం కాదండి, తేడా ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను. అక్కడ రేటు వాళ్ళకి ఇంకో రేటు చెబుతున్నారు, మనం చూద్దాం. అతనైతే 10,000కి అడిగారండి. అలాగనే ఇవి వచ్చి మనకి జత వచ్చి మనకి 8,500 అయితే చెప్పారు. వీటికి ఏదో మొత్తానికి డిఫరెన్స్ అయితే ఉంది. 8,500 రూపాయలు చెప్పారంటే కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయండి. ఇవి వచ్చి జత వచ్చి మనకి 10,000 రూపాయలుగా చెప్పారండి. జత వచ్చి 10,000 రూపాయలండి. బేరం అయితే జరుగుతుంది. ఎంత జరుగుతుంది ఏందనేది అయితే చూద్దాం. జత వచ్చి 9,500 రూపాయలకి బయానా అనేది తీసుకున్నారండి. చూడండి, ఆయన చేతిలో డబ్బులు అనేది. జత వచ్చి 9,500కి. ఇవైతే చాలా ఉన్నాయండి. ఇక్కడ గోలగా ఉంటున్నట్టుంది, డిస్టర్బెంట్ అయితే. మీకు ఇలాంటివి వచ్చే తలక మనకు 8,000 పడుతుందండి. ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి. 8,000 కొన్నారు. కటింగ్ కూడా అయితే కటింగ్ కూడా చేస్తున్నారు. చూడండి, ఆల్రెడీ అమ్మేశారండి. జత వచ్చి మనకి 11,500కి కొన్నారండి. జత వచ్చి మనకి 11,500కి కొన్నారు. మార్కులు అయితే వేసారు, చూస్తున్నారు కదా. మార్కులు అయితే వేయటం జరిగిందండి. జత వచ్చి మనకి 7,000 రూపాయలుగా మనకు చూడటం జరిగిందండి. బాగుంది, 7,000 రూపాయలు. ఈ జత వచ్చి మనకి 8,500 అండి. 8,500 డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది. 8,500 అండి. అయితే ఇవి చిన్నపిల్లలు అండి. ఇవి నీళ్లు కూడా పెడుతున్నారు ఇక్కడే, చూస్తున్నారు. ఇట్లా తాకిపోతే అవి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా వచ్చినాయండి. పిల్లలు అయితే మనకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి. మీరు విడివిడిగా ఇక్కడ చూడటం అయితే జరిగింది. బాగున్నాయి. కాకపోతే రేట్లు అనేవి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి పిల్లల దగ్గర అనేవి. మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాను. రేట్లు వాళ్ళు చెప్పిన రేట్లే కాదండి, మనం అడిగి మాట్లాడుకుంటే రేట్లు అనేవి అప్ అండ్ డౌన్స్. ఈ 11,000 రూపాయలుగా మనకు చూడటం జరిగిందండి. ఈ 11,000 రూపాయలు అయితే మనకు చూడటం జరిగింది జత మీద. ఇవి నెల్లూరు జుడిపి, ఇవి కూడా మనకు అదే ప్రైస్ చెప్పారండి. కాకపోతే ఈ పెద్దవి నెల్లూరు జుడిపికి ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది కొంచెం డౌన్గానే ఉంటుందండి. ఇవి అంతా మార్చల బ్రీడ్కే మనకి ఇక్కడ హెవీగా ఉంటుంది. నెల్లూరు జుడిపికి కొంచెం తక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఇవి మార్చల బ్రీడ్ అండి. మరకలు ఏవైపు పడుతున్నాయి మార్చల్ల అటు సైడ్. ఇవన్నీ మనకి 9,500 రూపాయలు అయితే మనకి చూడటం జరిగిందండి. జత వచ్చి మనకి 9,500 బాగానే ఉండేయండి. ఇవన్నీ ఇలా ఉంటాయండి. వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు, మనం మాట్లాడుకుంటే దాన్ని రేట్ అనేది వాళ్ళు అప్ అండ్ డౌన్స్ అనేది చెబుతూ ఉంటారు. కాబట్టి రేట్లు అనేవి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయండి. ఇంకా మార్కెట్ అయితే చాలానే ఉంది.
అంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలు పెడతాను. ఈ జత వచ్చి మనకి 12,000 రూపాయలు చెప్పారండి. ఇవి కనబడుతున్నాయి కదా 12,000 అండి. నేను ఈ వీడియో అన్ని ముందుగా రేట్లు అడిగి తర్వాత అనేది వీడియో తీసుకుంటున్నానండి. మన సొంతగా మనం రేట్లు అయితే చెప్పేది ఉండదు, లైవ్లో మీకు చూపిస్తూ ఉన్నాను. ఆల్రెడీ కొన్నారండి, 10,500కి కొన్నారండి. మార్కులు వేసి తీసుకెళ్తున్నారు, తోలుకెళ్తున్నారు. ఇవి ఒక్కటి చూద్దాం. ఇక్కడ ఏందో లాస్ట్లో నాకు పెద్ద ఆగపడ్డాయండి. ఇవి ఒక్కటి ఒకసారి రేట్ అడిగి నేను మీకు లైవ్లో చూడటం. ఇది రేట్ వచ్చి మనకి 30,000 రూపాయలుగా అయితే చెప్పారండి. అబ్బో, నాకు ఈ మండి మొత్తం మీద ఈరోజు రేటు ఇదే ఎక్కువ అనిపించింది. 30,000 రూపాయలు అయితే చెప్పారు జత మీద. బాగా లైవ్ వెయిట్ కూడా బాగానే ఉండట్టు అండి, 40-45 దాకా ఉన్నట్టుండి. పెద్ద పెద్ద కొమ్ములో మీరు చూస్తున్నారు. ఆ రేటు బహుశా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు చెప్పిన రేట్ అయినా కాదండి, మన మార్జిన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అర్థం ప్రతిదీ ఇక్కడ కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన రేట్ అనేది కాదు, మార్జిన్ అయితే ఉంటుంది. అదేవిధంగా టోకెన్ అనేది ఉంటుంది. ఇక్కడ మధ్యవర్తి అనేది మీరు అన్ని విషయాల్లో ఇక్కడ ఉంటానే ఉంటారండి. మధ్యవర్తి లేకుండా మనకు రేటు తగ్గాలంటే చాలా కష్టం అండి. ఇక్కడ ఏదైనా మన సొంతగా తీసుకోవాలనుకున్నా కానీ మధ్యవర్తి ఉండడానికి మనకి డిఫరెన్స్గానే ఉంటుందండి రేటు. మధ్యవర్తికి ఏదో డబ్బులు ఇస్తున్నాము అనే కన్నా పోయినా కానీ మనకి రేట్ అనేది మనకు నచ్చిన రేట్ అనేది వస్తుందండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎంతతో నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా అండి. థ్యాంక్ యూ.